హాయ్ అండి. వెల్కమ్ టు లీలా కిచెన్. ఈరోజు మటన్తో వచ్చిందేంటి సిస్టర్ అనుకుంటున్నారా? మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. కేజీ మటన్కి కేజీ రైస్ తీసుకోవాలండి. ఓకే అండి, అది ఎలాగేంటో మీకు చెప్తానండి. బిర్యానీ చేసుకోవడానికని చెప్పాలండి. మటన్ షాప్కి వెళ్ళినప్పుడు ఇలాగా మనకి సమానమైన ముక్కలు కొడతారండి. మాకైతే ఇక్కడ సర్దార్ అనండి మటన్ షాప్ ఉంటుందండి, సర్దార్ గారిది. ఆయన దగ్గర నుండి తీసుకొస్తారండి. మాకు చాలా బాగా ఇస్తారండి ఆయన మటన్. ముందు మటన్ కలుపుకొచ్చండి. ఏమేమి వేసుకుని కలుపుకోవాలో చెప్తాను మీకు. శుభ్రంగా వాష్ చేసేసుకున్నానండి మటన్. ఓకే అండి, శుభ్రంగా వాష్ చేసేసుకుని గిన్నె తీసుకుని ఆ గిన్నెలో మటన్ వేసేసుకుంటున్నాను. 2 మూలుగులు వేసారండి. ఇవ్వండి, 2 వేసారండి. ఎప్పుడు మటన్ తెచ్చుకున్నా కంపల్సరీ మాకు మూలుగులు వేస్తారండి ఆయన. మటన్ కూడా నెంబర్ 1గా ఉంటుందండి. గుండెకాయ ముక్క అండి, ఇది కూడా వేసేసుకుంటున్నానండి. నేను బిర్యానీలో బాగుంటాయండి. మనం బిర్యానీ సరుకులు ఏమేమి వేసుకోవాలో మీకు చెప్తానండి. 5 స్టార్ పువ్వులు తీసుకున్నానండి. ఒక 15 మిరియాలండి అందులో వేసేసుకుంటున్నానండి. 15 లవం మొగ్గలండి. 2 నల్ల యాలకులండి అండి. 5 యాలకులు, 5 మరాఠీ మొగ్గలండి. నేను చిన్నవి తీసుకుంటున్నాను. మీరు పెద్దవి అయితే మాత్రం ఇలా ఇరగ్గొట్టుకుని వేసుకోండి. నేను ఈ చిన్నగా ఉన్నాయి తీసుకున్నాం వల్ల ఇరగ్గొట్టుకోవట్లేదు. జాపత్రి తీసుకుంటున్నానండి, 3 అండి ఇవి. సజీరా అండి 1 టీ స్పూన్ తీసుకున్నానండి. దాల్చిన చెక్క తీసుకున్నానండి, 2 ఇంచులు 3 ఇంచులు కానండి. ఇలా నలిపేసుకునండి. దాల్చిన చెక్క ఇంత ముక్కలు వేసుకోకుండా చిన్న ముక్కలు వేసుకోండి, బాగుంటుందండి. దాని స్మెల్ గట్ట బాగుంటుంది అలా తీసుకుని వేసుకోవడం వల్ల. 4 కానీ 5 కానీ బిర్యానీ ఆకులు తీసుకోండి, అవి కూడా ఇలా ముక్కలు చేసేసుకొని చిన్నగా వేసుకోండి. జాజికాయ సగం ముక్క మెత్తన పొడి అండి కేజీ మటన్కి. ఓకే అండి, నేను మెత్తగా చేసేసుకుని వస్తానండి. ఇదిగోండి మెత్తగా పొడి చేసేసుకున్నాను. జాజికాయ మాత్రం కంపల్సరీ మటన్ బిర్యానీకి జాజికాయ ఉండవలసిందేనండి అండి. కంపల్సరీ సగం వేసుకోండి ఇలాగా అండి. చిన్నగా తరుక్కున్న కొత్తిమీర అండి 1 గుప్పుడు వేసుకుంటున్నానండి. నేను పుదీనా కూడా వేసుకుంటున్నానండి. కొంచెం 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ కారం వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసుకున్నాను. మీ ఇష్టమండి, మీరు 3 వేసుకున్నా పర్వాలేదు. 1 చిన్న స్పూన్ పసుపు అండి. 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ మీ రుచికి సరిపడినంత సాల్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా ఆడుకున్నది వేసుకుంటున్నానండి. మీరు కూడా అలాగే వేసుకోండి. 3 స్పూన్లు వేసుకుంటున్నానండి. మటన్కి చికెన్కి ఎక్కువే ఉండాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్. గరం మసాలా 1 స్పూన్ వేసుకుంటున్నానండి. వేపుకుని జీలకర్ర ధనియాల పొడి కూడా 1 స్పూన్ వేసుకుంటున్నానండి, వేపుకున్నది. ఓకే అండి. గరం మసాలా మన ఛానల్లో ఆడిన మసాలానండి. ఇది మన ఛానల్లో ఉంటుంది చూడండి. 1 నిమ్మకాయ పిండుకోండి, గింజలు వేయకోకుండా 1 నిమ్మకాయ. ఇలా చేయి పెట్టుకున్నామనుకోండి గింజలు లోపలికి వెళ్ళవమాట అండి. ఇదిగోండి 1 నిమ్మకాయ వేసేసుకున్నానండి. 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ నూనె పోసుకోండి. ఒకసారి ఇదంతా బాగా ఎక్కువ నలుపుకుంటూ మసాజ్ చేసుకోవాలండి. ఎక్కువసేపు ఇలాగ 5 నిమిషాలైనా కంపల్సరీ ఇలా గట్టిగా నలుపుకుంటూ మసాజ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఉప్పు కారము పులుపు అన్నీ కూడా బాగా పడతాయండి ముక్కని. ఓకే అండి. ఇలా 5 నిమిషాలుగా బాగా మసాజ్ చేసుకుని అండి. 1 కప్పుడు కమ్మటి పెరిగండి. ఇది పులుపు పెరుగు వేసుకోకండి, కమ్మగా ఉన్నది వేసుకోండి. మళ్ళీ 5 నిమిషాలు మసాజ్ చేసుకోవచ్చండి. కారం అయితే మీ రుచికి సరిపడినంత వేసుకోండి. ఎంత కారం అయితే వాడతారో అంత కారం వేసుకోండి. ఓకే అండి. ఇలాగా మసాజ్ చేసేసుకున్న తర్వాత మీకు కుదిరితే నైట్ మసాజ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మార్నింగ్ వరకు ఉంచుకోండి. అప్పుడు ఇంకా చాలా బాగుంటుందండి. మాకు అంత టైం లేదు అనుకుంటే మాత్రమండి మనము ఇలా గార్నిష్ చేసేసుకున్న తర్వాత మ్యాక్సిమం 2 గంటలైనా ఉంచుకోవాలండి. అంతా కుదరదు అనుకుంటే 1 గంట అయినా ఉంచుకోండి. అలా ఉంచుకుంటే ఉప్పు పులుపు అన్నీ కూడా ముక్కలను బాగా పడతాయండి.
అలా పక్కన ఉంచుకున్న తర్వాత అండి మనం ఎప్పుడైతే బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నామో అలా 1 గంట ముందు మాత్రం బిర్యానీ రైస్ నానబెట్టుకుంటే చాలండి. ఇది ఎన్ని గంటలు ఉంచినా పర్వాలేదు కానండి, బిర్యానీ రైస్ గంట ముందు నానబెట్టుకోవాలండి. ఇది మ్యాక్సిమం నేను 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెడతానండి. 2 అవర్స్ పెట్టి అప్పుడు చేస్తానండి. ఓకే అండి. గంట తర్వాత బిర్యానీ రైస్ నానబెడతానండి. ఓకే అండి. ఓకే అండి, గంట అయిందండి. నేను చికెన్ గార్నిష్ చేసుకుని పక్కన పెట్టుకుని 1 గంట ముందు బిర్యానీ రైస్ వేయాలి కాబట్టి అండి కడిగేసుకుని 1 గంట ఉంచాలి కాబట్టి ఇదిగోండి ప్యాకింగ్ కట్ చేసుకుంటున్నాను. కేజీ అండి ఇది. శుభ్రంగా కడిగేసుకునండి 2 సార్లు. ముందే కడుక్కోవాలండి, నానబెట్టుకున్న తర్వాత కడుక్కున్నాం అనుకోండి ముక్కలు అయిపోతుందండి బిర్యానీ రైస్. అందుకోసమని ఇప్పుడే నానబెట్టేసుకునేటప్పుడే 2 సార్లు కడిగేసుకునండి. దీని నిండా వాటర్ ఉంచేసుకుని 1 గంట పక్కన పెట్టుకొచ్చాను. ఆ తర్వాత నేను బిర్యానీ ఎలా తయారు చేయాలంటూ మీకు చెప్తానండి. ఇవ్వండి, గ్యాస్ మీద నేను దమ్ బిర్యానీకి అండి మనకు ఖాళీగా ఉన్న గిన్నె పెట్టుకోవాలండి ఎప్పుడైనా సరే. అందుకోసమని ఈ గిన్నె తీసుకున్నానండి నేను దమ్ బిర్యానీ చేసుకోవడానికి, చేపల కూర వండుకోవడానికి బాగుంటుందనండి, ఖాళీగా ఉంటుందని తీసుకున్నాను. ఓకే అండి, బరువుగా ఉన్నదే తీసుకోండి, తేలిగ్గా ఉన్నవి తీసుకోకండి. ఎందుకంటే చేయమండి ఎక్కువ వాడకూడదు అంటున్నారు కదండి, దానికోసమని బరువుగా ఉన్నాయి అయితే ఒకసారి మానేయాలంటే మానేయలేం కాబట్టి ఎక్కువ బరువుగా ఉన్నాయి, కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే తీసుకున్నాం అనుకోండి మనకేమి ఇబ్బంది ఏమి ఉండదండి. జడ బ్యాండ్లు ఇవన్నీ అమ్మేవాళ్ళు తీసుకొస్తున్నారు, కానీ తక్కువ రేటుకి వస్తున్నాయి కదా అని అందరూ తీసేసుకుంటున్నారండి. అసలు తీసుకోకూడదండి అవి. ఓకే అండి, అవి తీసుకోవడం వల్ల మనము వండేటప్పుడు చేయమండి కరిగిపోయి అంటండి అది పాయిజన్ అయిపోయి క్యాన్సర్లో గట్ట వస్తున్నాయి అంటండి. ఓకే అండి, మ్యాక్సిమం ఎక్కువ చేయమండి వాడుకోకుండా ఉండడానికే ట్రై చేయండి. ఒకవేళ మనం వాడుకోవాలనుకుంటే మాత్రం ఎక్కువ రేటెట్గా కొంచెం బరువుగా ఉన్న గిన్నె తీసుకోండి. గ్యాస్ వెలిగించుకుని సిమ్లో పెట్టుకుందామండి. ఒక కప్పు నూనె పోసుకుంటున్నానండి. కప్పులో సగానికేమో నెయ్యి తీసుకుంటున్నానండి. స్పూన్ లెక్కనైతే 2 స్పూన్లు ఉంటుందండి నెయ్యి. 2 ఉల్లిపాయలు తీసుకుని కట్ చేసుకున్నానండి. బోరుగా చీలుకోవాలండి, ఎందుకంటే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కింద చేసుకుని తీసేసుకోవచ్చండి ఇందులోనే మనం. ఓకే అండి, ఇలా అనుకుంటూ వేసుకున్నాం అనుకోండి ఏమన్నా మనం కోసేటప్పుడు కట్ అవనవి కూడా ఇలా అనగానే లోపలికి వెళ్ళి గమ్ముని ఇలా పువ్వులాగా ఎడతాయన్నమాట అండి. ఇలా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందామండి. ఇవ్వండి చూడండి, ఫ్రైడ్ ఆనియన్స్ అంటే ఇలాగే ఫ్రై అవ్వాలండి. దానికోసమని మనకి ఉల్లిపాయలో చెమ్మంతా పోవడానికి కొంచెం టైం పడుతుందిలేండి. నాకైతే 8 నిమిషాలు పట్టిందండి. ఎవరికైనా అయితే 8 నిమిషాల నుంచి 10 నిమిషాలు మ్యాక్సిమం పడుతుందండి. ఓకే అండి, కొంచెం బిర్యానీ పైన వేయడానికండి నూనె లేకపోకుండా కొంచెం పైకి కొంచెం తీసుకుంటున్నానండి నేను. కొంచెం ఉంచేసుకోవచ్చండి ఇలా గిన్నెలో. మనం ఇందాక 2 గంటలు ఉంచాం కదండి మటను, అది కూడా ఇందులో వేసేసుకోవచ్చు. ఇంకా నూనె గట్ట ఏమీ వేసుకోలేదండి, ఇందాక మనం వేసిన నూనె నెయ్యానండి. ఎందుకంటే ఇందాక మనము మటన్లో కూడా కొంచెం నూనె పోసుకున్నాం కాబట్టి సరిపోతుందండి మ్యాక్సిమం. ఓకే అండి, ఇది ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉంచుదామండి. అటు స్లోలోనూ కాదు హైలోనూ కాదండి, సమానంగా పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉంచుదామండి. 3 పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకుని 5 నిమిషాల తర్వాత వేసుకుందామండి. ఓకే అండి, మీరు కుక్కర్లో పెట్టుకునే బలం అయితే 7 విజిల్స్ కానీ 6 విజిల్స్ కానీ హై ఫ్లేమ్ మీద పెట్టుకు మాత్రమే వేయించుకోండి. ఒకవేళ కుక్కర్లో కంటే ఇలా ఉడకబెట్టుకోవాలనుకుంటే ఇలా చేసుకోండి. చూడండి, ఇందాక పచ్చిమిరపకాయలు వేసినప్పటికీ 5 నిమిషాలు మగ్గింది కదండి. పచ్చిమిరపకాయలు వేసాక ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చానండి. ఇలా 10 నిమిషాలు ఉంచానండి మటన్ వేసి. ఓకే అండి, ఇలా కొంచెము మగ్గిన తర్వాత అలా నూనె సెపరేట్ అవుతుంది కదండి ముక్కను పట్టుకుని, అప్పుడు అలా సెపరేట్ అయినప్పుడు 10 నిమిషాలు అయిందండి గుర్తుంచుకోండి. 10 నిమిషాల తర్వాత నేను ఒక 1/2 లీటరు పైన వేడి వాటర్ పోసుకుంటున్నానండి. 1/2 లీటర్ పైన అంటే అండి 3/4 లీటర్ అండి. లీటర్కి తక్కువ 1/2 లీటర్కి ఎక్కువ. ఓకే అండి, చన్నీళ్ళు వేసుకోకూడదండి, అది వేసుకోవడం వల్ల ముక్క సాఫ్ట్ బాగా గట్టిగా అయిపోతుంది అన్నమాట అండి. అందుకోసమని వేడి వాటరే వేసుకోవాలండి. ఒక్క 10 నిమిషాలు ఏమంటే స్పీడ్ మీదే ఉంచుకోవాలి గ్యాస్, తిప్పుకుంటూ ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి. అప్పటికి నీరు ఉడికిపోతుంది మొత్తం. అదిగోండి 10 నిమిషాలకి నాకు ఇలా ఉడికిందండి మటన్ అంటే ఎంత ఉడకాలంటే 80% ఉడికిపోయిందండి. ఓకే అండి, ఇది తీసి పక్కన పెట్టేసుకుందామండి. పక్కన పెట్టేసుకుని ఎసరు పెట్టేసుకోవచ్చండి ఇప్పుడు రైస్కి.
చూడండి, నేను చూపిస్తాను మీకు. అంటే కాలుతుందనండి చూపించట్లేదు మీకు, నేను చూపిస్తానండి పక్కన పెట్టి ఎలా ఉడికింది అంట. ఓకే అండి. ఇప్పుడు రైస్ పెట్టుకుందామండి. తీసేసుకొని రైస్ పెట్టుకోవచ్చు. తర్వాత ఒక పెద్ద గిన్నె పెట్టుకున్నానండి ఎసరు కోసం. ఏమండి, ఎసరు మరక పెట్టుకుని ఇందులో రైస్ వేసుకోవాలి కదా, దానికోసమని బరువుగా ఉన్నదే కొంచెం పెద్ద గిన్నె తీసుకున్నానండి నేను. లీటర్ చెంబులు ఉంటాయి కదండి మన దగ్గర, పాలు గట్ట తెచ్చుకుంటాం కదండి. లీటర్ది ఏదైనా సరే అండి కొలత, అది ఇదని ఏం కాదు. మీకు లీటర్ ఏదైతే సరిపోతుందో లీటర్ అది తీసుకునండి 3 లీటర్లన్నర వాటర్ పోసుకోవాలండి ఎసరికి. ఓకే అండి. 3 లీటర్లన్నర వాటర్ తీసుకున్నానండి నేను. హై ఫ్లేమ్ మీదే ఉంచుకోవాలండి, స్లోలో పెట్టుకోవద్దు. ఇదంతా ఇప్పుడు చేసే ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్ మీదే ఉంచుకోండి, నేను చెప్తాను, అప్పుడు స్లో చేసుకుందరు కానీ. ఓకే అండి. ఇలా ఎసరు వేసుకున్నాం కదండి, ఆ ఎసట్లో వేసుకుని చెప్తున్నానండి మీకు. స్టార్ పువ్వులు 3 అండి, లవంగాలు 10 కానీ 15 కానండి, యాలకులు ఒక 5 అండి, మిరియాలు 15 కానీ ఒక 20 కానండి, సజీరా 1 స్పూన్ అండి, దాల్చిన చెక్క 2 ఇంచులు తీసుకున్నానండి, అది ముక్కల కింద చేసేసుకున్నానండి. మరాఠీ మొగ్గలు ఒక 4 తీసుకోండి, పెద్దవి అయితే. నేను చిన్నవని చిన్నగా ఉన్నాయని ఒక 6 తీసుకున్నానండి. 4 కానీ 5 కానీ బిర్యానీ ఆకి. పద్దర పువ్వులని 1 స్పూన్ తీసుకున్నానండి. పద్దర పువ్వులు అండి ఇవ్వండి, నాకైతే స్మార్ట్ పాయింట్లో దొరికినాయండి ఇవి పద్దర పువ్వులు. ఇంకా కిరాణా షాపుల్లోనూ గట్ట అయితే దొరకలేదండి నాకు మా ఊర్లో. స్మార్ట్ పాయింట్లో తీసుకున్నానండి. ఓకేండి. ఇవన్నీ ఇందులో వేసేసుకుందామండి. అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2-3 స్పూన్లు తీసుకోండి. నేనైతే 3 స్పూన్లు తీసుకున్నానండి. నేను ఉప్పు తీసుకుంటున్నానండి, ఒక గుప్పుడు తీసుకుంటున్నాను. తర్వాత ఎసరు మరిగిన తర్వాత ఉప్పు చూసుకుంటానండి. మనం మళ్ళీ మటన్ వేసుకున్నాం కదండి ఇందాక, మటన్లో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి అండి ఇందులో కొంచెం తగ్గించుకుని మనం నోట్లో వేసుకుని చూసుకున్నప్పుడు కొంచెం ఉప్పుకుంటే సరిపోద్దండి. 3 పచ్చిమిరపకాయలు నోట్లో పెట్టుకుని వేసుకున్నానండి. కొంచెం కొత్తిమీర తరిగండి, కొంచెం పుదీనా తరుగు, ఒక 2 స్పూన్లు నూనె వేసుకోండి. ఎందుకంటే మెతుకు అంటుకోదన్నమాట అండి, మనం ఉడికేటప్పుడు ఆ రైస్కి మెతిక్కి అంటుకోదండి, దానికోసమని నూనె వేసుకున్నానండి. ఓకే అండి. అన్నీ వేసేసుకున్నామండి. మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు ఎసరు మరగబెట్టుకోవచ్చండి. హై ఫ్లేమ్ మీదే పెట్టుకుని 10 నిమిషాలండి. మీకు 80% ఉడికిన ముక్కని నేను మీకు చూపిస్తాను అన్నాను కదండి, చల్లారింది చూపిస్తాను చూడండి. మనము పీసి ఇలా అనగానే ఇడిపోవాలండి. ఇలా ఇడిపోయిందంటే మనకి 80% ఉడికిపోయిందని అర్థమండి. చూడండి, అదిగోండి చిన్న చిన్న ముక్కల కింద ఎలా ఇడిపోతుంది చూసారా, అలా విడిపోయిందంటే అదిగోండి 80% ఉడికిపోయిందని అర్థమండి. నేను 10 నిమిషాలు చెప్పాను కదండి, 10 నిమిషాలు అయింది. ఒకసారి మూత తీసి చూద్దామండి ఎసరు మరిగిందో లేదు. అదిగోండి చూడండి ఎసరు ఎలా మరుగుతుందో. కరెక్ట్గా 10 నిమిషాలకు అలా మరిగిపోతుందండి ఎసరు. హైలోనే ఉంచుకోవాలండి. ఓకే అండి. ఇప్పుడు 1 గంట నానబెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్, అవి కొంచెం వాటర్ ఉంచేసుకునండి ఆ రైస్ ఇందులో వేసేసుకోవచ్చు. ఉప్పు చూసుకోండి, మీరు ఉప్పు చూసుకుని ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోండి, పర్వాలేదు ఈ వాటర్లో. ఓకే అండి. నేను చూసుకుంటానండి ఇప్పుడు. మళ్ళీ రైస్ ఉడికిన తర్వాత అంటే సరిపోదు కదండి, ఎక్కువ తిప్పేయకూడదండి. ఇలా ఒక్కసారి తిప్పి మనము వాటర్ చూసుకునండి, ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకుని, నాకైతే కొంచెం ఉప్పు తక్కువగా ఉందండి, ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఒకసారి తిప్పుకుందామండి. తిప్పుకుని మూత పెట్టేద్దామండి. 80% ఉడకాలండి మెతుకు. తెలుస్తుంది కదా మీకు 80% అంటే, మనము మెతుకుని ఇలా పట్టుకోగానే కొంచెం పలుకుండి కొంచెం ఉడికి ఉన్నదనుకోండి, అది 80% ఉడికినట్టు అర్థమండి. కానీ మూత పెట్టేసుకుని హై ఫ్లేమ్ మీదే ఉంచాలండి, అస్సలు స్లోలో మాత్రం పెట్టకూడదండి రైస్ ఉడికేటప్పుడు. అలా పెట్టారనుకోండి స్లోలోను సాఫ్ట్ అయిపోతుందండి రైస్, దానికోసమని అసలు స్లోలో పెట్టకూడదండి, హైలో ఉంచుకునే చేసుకుందామండి ఈ కేటగిరీ అంతా. ఓకే అండి. ఎసరు మరిగిపోయింది, రైస్ వేసేస్తాం కదా, ఒకసారి మూత తీసి ఒకసారి చూద్దామండి. ఒక్కసారి స్లోగా తిప్పుకోవాలండి, ఒకసారి మధ్యన ఒకసారి తిప్పుకున్నామనుకో చాలండి. తర్వాత నేనైతే కొంచెం కుంకుమ పువ్వు తీసుకున్నానండి, అందులో ఈ వేడి వాటర్ కొంచెం వేసుకుంటానండి. ఇందులో కరుగుతుంది కదండి, మీకు ఇష్టమైతే పాలైనా వేసుకోవచ్చండి కొంచెం. ఇందులో మీకు కుంకుమ పువ్వు లేదు, మా దగ్గర లేదు, మాకు వద్దు అనుకుంటే కనుక కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి. నేను చెప్పినప్పుడు ఇది వేసుకునే టైంలో ఫుడ్ కలరు, మీకు ఇష్టం లేకపోతే మానేయచ్చండి. ఓకే అండి.
ఈ రైస్ ఉడికేటప్పుడు మాత్రం దగ్గరే ఉండాలండి, ఎందుకంటే అది ఎప్పుడు ఉడుకుతుందో ఏంటో చూసుకుంటూ ఉండాలండి. బాగా మెత్తమడిపోయింది అనుకోండి బాగోదు, దానికోసమని దగ్గరుండే చేసుకోవాలండి రైస్ ఉడికేటప్పుడు. ఓకే అండి. 80% అంటే మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, మెతికి పట్టుకున్నప్పుడు ఇలా కొంచెం పలుకు, కొంచెం మెత్తగా చూసారు, ఇలా నలిపితే నలికడింది కదండి ఇలాగా. అదిగోండి, ఇలా కొంచెం పలుకు, కొంచెం మెత్తగా ఇలా తెలుస్తుందండి మనకి 80% ఉడికిపోయింది అంటే. ఓకే అండి. ఇప్పుడు గ్యాస్ స్లోలో పెట్టుకోవాలండి. ఇప్పుడు స్లోలో పెట్టుకునండి మీకు నేను వేయడం కూడా చూపిస్తాను చూడండి. ఓకే అండి. మీకు రెండు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను, అంటే మొత్తం అంతా కనిపించాలంటే కుదరదు కదండి, దానికోసమని కొంచెం అది కనిపిస్తుంది, ఇది కనిపించేలాగా చేశానండి. ఇలా కొంచెం మనము నెట్టది ఏదైనా తీసుకునండి, జల్లెడైనా లేకపోతే ఏదైనా సరే అండి. ఓకే అండి. ముందు ఇది చూపిస్తాను మీకు ఒకసారి. ఇలా వాటర్ అంతా మసాలాతో పాటండి, మొత్తం మసాలాలు అందులో వేసుకున్నవన్నీ తీసుకుని ఇలా వాటర్ అంతా కొంచెము ఓడిపోయేటట్టు తీసుకునండి, వాటర్ లేకపోకుండా. ఇప్పుడు ఇది చూపిస్తాను చూడండి. ఈ మటన్లో మన కుక్ అయి పక్కన పెట్టుకున్నాం కదండి 80%, అది 80 ఇది 80 కూడా ఏమండి. ఇలా పొరల కింద వేసుకుందామండి. ఇదైతే ఇంక ఇలాగేనండి, వాటర్ అంతా తీసేసుకోవడం, మసాలాలతో పాటు మొత్తం రైసు మొత్తం నీరంతా తీసేయాలండి. ఇది తొందరగా చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అయితే. ఓకే అండి. అంటే ఎక్కువ మళ్ళీ అలా స్లోగా చేసామనుకోండి మనకి అన్నము చిమిడిపోతుంది అన్నమాట అండి పక్కన. అదిగోండి, ఒక పొర వేసాను కదండి రైసు, ఆ పొర మీద 1 స్పూన్ నెయ్యి పోసుకుంటున్నానండి నేను. 1 స్పూన్ నెయ్యి అండి. ఇందాక మనము ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాం కదండి, ఇవైతే దమ్ బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ చాలా బాగుంటాయండి, కంపల్సరీ వేసుకుంటే బాగుంటుందండి. ఓకే అండి. అది కొంచెం వేసుకున్నానండి. కొంచెం గరం మసాలా వేసుకుంటున్నానండి, ఇది మన ఛానల్లో ఆడుకున్న మసాలానండి. ఓకే అండి. కొంచెం కుంకుమ పువ్వు వాటర్ పోసుకుంటున్నానండి. ఈ ప్లేస్లో మీకు కుంకుమ పువ్వు లేకపోతే కనుక ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి, అక్కడ లేకపోతే మీ ఇష్టం అండి. కొంచెం కొత్తిమీర తరిగండి, కొంచెం పుదీనా తరుగు. ఓకే అండి. ఇది తొందరగా చేసేసుకోవాలండి. ఇది అయ్యింది కదండి, ఇప్పుడు మళ్ళీ ఇంకో పొర వేసుకుందామండి. చాలా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా తయారు చేసేసుకోవచ్చండి ఇది, కాకపోతే కొంచెం తొందరగా చేసుకోవాలండి. ఇలా ఖాళీగా పెట్టుకున్న గిన్నెలు అనుకోండి, మనము ముక్కలు తీసుకోవడానికి కూడా బాగుంటుందండి, ఫ్రీగా మనం ఎక్కడ ఏ ముక్క ఉందో ఏంటో అన్నీ తెలుస్తుందండి. అందుకని నేను ఇలా ఖాళీగా ఉన్న గిన్నె పెట్టుకున్నాను అనమాట అండి. రైస్ అంతా వేసేసుకున్నానండి నేను. ఇలా సమానంగా చేసుకోండి వేసేసుకొని. ఓకే అండి. మొత్తం మసాలాతో పాటు వేసుకున్నానండి. ఫ్రైడ్ ఆనియన్స్ ఎన్ని ఉంటే అన్నీ వేసేసుకోండి పైన పొరలాగా. కుంకుమ పువ్వు కూడా వేసేసుకోండి, నేను ఈ పువ్వులతో పాటు వేసుకుంటున్నానండి. పైన గరం మసాలా 1 స్పూన్ వేసుకోండి, అంటే మనం ఎసట్లో వేసుకోలేదు కదండి, మసాలా నీటిలోకి వెళ్ళిపోతుందని వేసుకోలేదండి, దానికోసమని అలా వేసుకుంటున్నానండి. 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ మీ ఇష్టం, నెయ్యి మీకు ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు. ఇంకా కొత్తిమీర పుదీనా ఇంకెంత ఉంటే అంత వేసేసుకోండి పైన. ఓకే అండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకునండి అండి. ఇప్పుడు ఈ గిన్నె అట్టుకెళ్ళి గ్యాస్ మీద పెట్టేసుకోవచ్చు. హై మీద పెట్టుకుందామండి. గ్యాస్ హై మీద పెట్టుకునండి మూత పెట్టేసుకోవాలండి. ఓకే అండి. మూత పెట్టేసుకుని ఏదైనా బొరువు, దానిలో ఉన్న దమ్ము బయటకు పోకోకుండా బొరువు ఏమైనా పెట్టుకుందామండి పైన. నేనైతే మసాలా కుమ్ముకిని పెట్టుకుంటున్నానండి. ఇది పెట్టుకోవడం వల్ల అస్సలు మనకి లోపల ఉన్న ఆవిరి బయటకు అన్నది రాదన్నమాట అండి. మీ దగ్గర ఇది లేకపోతే ఇందాక మనం ఎసర పెట్టుకున్న గిన్నెతోటే సగం వాటర్ పోసుకునండి పెట్టుకున్నాం అనుకో బొరువుకి, ఇంకా బయటకు ఆవిరి అన్నది మట్ట రాదన్నమాట అండి. ఇలా హై ఫ్లేమ్ మీద 3 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ పెట్టుకుందామండి. ఆ తర్వాత మనం స్లో ఫ్లేమ్ మీద పెట్టేసుకుందామండి. ఓకే అండి. ఇప్పుడు నేను చెప్పిన టైంలో హై దాకా పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు స్లో ఫ్లేమ్ మీద పెట్టుకుందామండి. ఇప్పుడు 8 నిమిషాల నుంచి 10 నిమిషాలు పెట్టుకోవచ్చండి స్లోలో. ఓకే అండి. మూత మాత్రం తీయొద్దండి, స్లోలో పెట్టేసుకుని అప్పుడు 8 నుంచి 10 నిమిషాల లోపు అప్పుడు మూత తీసుకుని ఎలా ఉందో చూసుకోవచ్చండి. ఓకే అండి. నేను చెప్పిన టైం రెడీ అయిపోయిందండి. స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. ఒకసారి మూత తీసి మీకు చూపిస్తాను. అదిగోండి, స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇక్కడ చేస్తే ఎక్కడికో వస్తుందండి బిర్యానీ స్మెల్.
చూడండి అదిగో. ఒకసారి తిప్పి మీకు చూపిస్తానండి, ఒక ప్లేట్లోకి తీస్తాను. పువ్వులాగా ఉంటుందండి రైస్. మనం చేసుకునే కొలతలాగే సేమ్ నేను చెప్పిన ప్రకారంగా మీరు చేసుకున్నారంటే అడుగంటడం కానీ ఏమీ ఉండదండి. అదిగోండి చూడండి అదిగో. చూసారా ఎంత బాగుందో? ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. అదిగోండి రెడీ అయిపోయింది మటన్ దమ్ బిర్యానీ. అదిగోండి పెద్ద కష్టమేమీ లేకపోతే సింపుల్గా తయారు చేసేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగుందో. అదిగోండి కలరు చూసారా ఎంత బాగుందో? కలర్ కూడా నచ్చిందండి నా బిర్యానీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్.